నంద్యాల న్యూస్ 9 కి స్వాగతం. ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాలలో మెడికల్ స్టోర్లో కామన్ మ్యాన్ గా ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 25వ వార్షికోత్సవానికి ఏర్పాటు సిద్ధం. భక్తులకు ఉచితంగా అన్నదానం. దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు, మున్సిపల్ కమిషనర్. ముస్లిం సోదరుల షాదీఖానాను కేవలం 9 నెలల పరిమితిలోనే పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ అదురా సింగ్ రాణా. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు. ఆర్టీసీ డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన. నంద్యాల పట్టణంలో తీవ్రంగా ఉనికిస్తున్న చలి. పిల్లలపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి. నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం వివాదంగా మారింది. కోర్టు వివాదంలో ఉన్న ఇంటినే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ సత్తార్పై సస్పెన్షన్ వేటు. నంద్యాల పట్టణంలో పెరిగిపోతున్న మెడికల్ స్టోర్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని సమాచారం రావడంతో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్యాధికారి వెంకటరమణ నంద్యాల పట్టణంలో మెడికల్ స్టోర్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని ఒక అధికారిగా కాకుండా కామన్ మ్యాన్ లాగా జిల్లా అధికారి మెడికల్ కొనుగోలు చేస్తూ పనికి నిర్వహించారు. జిల్లా అధికారి వెంకటరమణ కామన్ మ్యాన్ గా వెళ్లడంతో మెడికల్ వాళ్లు గమనించలేదు. కానీ మెడికల్ స్టోర్ వారు లైసెన్స్ అధిక ధరలకు అమ్ముతున్నారా అంటూ ఆరా తీశారు. ఒక్కసారిగా జిల్లా అధికారి తెలియగానే వెంటనే షాప్ యాజమాన్యం వారు మెడికల్ స్టోర్ వారికి తగు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలపై అధిక రేట్లతో మెడిసిన్ అమ్మితే మాత్రం సహించే ప్రసక్తే లేదని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ ఒక్కరు కూడా అధిక రేట్లకు అమ్మొద్దని వారికి తెలిపారు. నంద్యాలలో వెలిసిన షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి కావడం జరుగుతుందని, 25వ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన షిరిడి సాయిబాబా అధ్యక్షుడు కైలాసనాథ్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరుగుతుంది. అయితే షిరిడి సాయి ఆలయంలో ప్రతిరోజు బాబాకి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ప్రతి గురువారం భక్తులకు మధ్యాహ్నం ఉచితంగా భోజనం సదుపాయం కల్పించడం జరుగుతుందని, 25 సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగిందని, బాబాకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు ప్రతినిత్యం పంపిణీ చేయడం జరుగుతుందని, అదేవిధంగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవాన్ని నిర్వహించడం, ఆలయంలో నూతన మరమ్మతులు చేయడం జరుగుతుందని అధ్యక్షుడు కైలాస్ రెడ్డి తెలిపారు. అక్కడ అందరికీ నమస్కారం. నంద్యాల నాగులకుంటలో వెలిసిన బాబా మందిరంలో ప్రతి గురువారము విశేష పూజలు జరుగుతాయి. ప్రతి పర్వదినాల్లో కూడా విశేష పూజలు జరుగుతాయి. అంతేకాకుండా ఈ గుడి కట్టి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది. కాబట్టి మార్చి నెల 9వ తేదీ 25 సంవత్సరాల
సందర్భంగా నాగులకుంటను ఒకసారి మళ్ళీ రెనోవేట్ చేయటము, తర్వాత వినాయకుని విగ్రహం కొత్తది ప్రతిష్ఠించడము ఆ రోజు జరుగుతాయి. దత్తమందిరం వార్షికోత్సవం కూడా ఆ రోజు ఉన్నది. సో ఆ కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తులో చేయాలని కమిటీ నిర్ణయించింది. ఆ సందర్భంలోనే నాగుల కట్ట కొత్తది కూడా కడుతున్నాము. తర్వాత కూడాను దీనికి హోమాలు కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. ఆ సందర్భంగా దానికి కూడాను భక్తుల సహకారం మాకు ఎంతో అవసరం. అదే కాకుండా ప్రతి గురువారము విశేష పూజలు జరుగుతాయి. ఆ రోజు మధ్యాహ్నం, ప్రతి గురువారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట 1:30 వరకు కూడాను దాదాపు 600 నుంచి 700 మంది భక్తులకు అన్నదానం ప్రతి గురువారం తప్పనిసరిగా చేయడం జరుగుతున్నది. అదే కాకుండా గురువారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడాను వచ్చే భక్తులందరికీ కూడాను ఏ రకమైన కొరత లేకుండా ప్రసాద వినియోగం కూడా జరుగుతోంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమాల పాల్గొని బాబాను సేవించి బాబా కృపకు పాత్రులు కావలసినదిగా విజ్ఞప్తి చేయడం. ఓం సాయిరాం. దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలని నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్లకు వినతి పత్రం అందజేశారు. కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికోద్యోగి నంద్యాలకు చెందిన దౌలత్ ఖాన్ నంద్యాల పురపాలక సిబ్బంది నిర్లక్ష్యంతోనే మృతి చెందారని రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు అన్నారు. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్లకు ఆర్మీ రిటైర్డ్ సంఘం నాయకులు దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి, రిటైర్డ్ ఆర్మీలను చిన్నచూపు చూడకూడదని అంశాలపై మున్సిపల్ కమిషనర్ కు తెలిపారు. కమిషనర్ స్పందిస్తూ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఆర్మీ నాయకులు మాట్లాడుతూ ఇంటి పన్ను విషయంలో న్యాయం చేయాలని దరఖాస్తు చేసుకున్న దౌలత్ ఖాన్ పురపాలక కమిషనర్, ఇతర సహాయ సిబ్బంది సమస్యను పరిష్కరించకపోగా కుటుంబ సభ్యులు ఎదుటే దూషించారని, మనోవేదనకు గురైన ఆయన కార్యాలయంలోనే గుండెపోటుతో మృతి చెందారన్నారు. శత్రువుల సైనికులతో కార్గిల్లో పోరాడి గెలిచిన ఈ యోధుడు మున్సిపల్ సిబ్బంది చేతుల్లో మాత్రం ఓడి ప్రాణాలు కోల్పోయారన్నారు. మా మిలిటరీ వాళ్ళ ఆర్మీ వాళ్ళ ఎవరి వర్క్ ఆఫ్ చేయండి, పెండింగ్ ఎంత వరకు ఉన్నాయో అన్ని క్లియర్ చేయండి సార్. రెక్టిఫై చేసి అదైన తర్వాత మళ్ళీ ఫ్రెష్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే అట్లనే ఉండిపోతా ఉన్నాయి. ఆ బీరో ఉన్నాయి, మళ్ళీ కాపీ తెచ్చి మళ్ళీ కాపీ తెప్పి ఏమైతే ఒక జిరాక్స్ సెట్టే కదా అంటారు. ఎన్ని ఒక్కొక్కరు 3, 4 ఇచ్చిన ఇవి ఉన్నాయి సెట్లు దరఖాస్తులు సార్. అవి అట్లే పెండింగ్ ఉన్నాయి కానీ రెక్టిఫై చేయడంలే. రాఘవేంద్ర చెప్తారు, ఒకరు బ్రహ్మన్ చెప్తుండే, ఒకరు ఈయన యువందర్ చెప్తారు. ఇప్పుడు జిలాని అంటాడు వాళ్ళే చేయలే నేను ఎందుకు చేయాలని. అది అప్పుడు వేరే కమిషన్ సార్లు ఉన్నారు, ఇప్పుడు వేరే వచ్చారు, మారుతుంటారు పోతుంటారు కానీ సీటు ఒకటే. పోయేటప్పుడు హ్యాండ్ టేక్ ఉంటుంది, ఇలా ఉన్నాయి పెండింగ్ ఉన్నాయి చేయాలి, వీళ్ళేమో చేయరు, పెరిగిపోతూ ఉన్నాయి. అవన్నీ మేము అందరం కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం మా వర్క్ కొద్దిగా కంప్లీట్ చేయమని. ఈ విషయంలో ఆ రోజు పార్టీ మీటింగ్లో మరి ఆ రోజు ఏం జరిగింది అనేది కూడా నేను కొంచెం దాని మీద విచారణ చేసి దాన్ని కూడా యాక్షన్ తీసుకున్నాను. ఇప్పుడు మీరు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ కూడా తయారు చేసి వాటిని అప్డేట్ చేయించేసి మరి వీలైన వాళ్ళు మీతో నేనే పిలిపించి మాట్లాడతాను. మీకేదో ఒక సైనికోద్యోగి దగ్గర ఎవరు ఉండకూడదు, లోకల్ ఉంటేనే. ఎందుకంటే ఇక్కడ తంబేస్తారు, ఇంటికి పోతారు. ఎవరంటే ఫీల్డ్ పోతారు. ఫీల్డ్ అని చైనా పోతున్నారా, పాకిస్తాన్ బార్డర్ పోతున్నారా, బంగ్లాదేశ్ బార్డర్ పోతున్నారా, లేదా ఆంధ్రప్రదేశ్ సపరేట్ ఏమైనా బార్డర్ పెట్టారా? మేము ఎప్పుడన్నా రాని మాకు జవాబు ఒకటే, సార్ ఫీల్డ్కి వెళ్ళి బయట పోయండి యాడి పోయండి. లేకపోతే ఒక నోటీస్ బోర్డు పెట్టండి, ఈ మనిషి టైం నుంచి ఉండడు. ఈ దౌలత్ ఖాన్ లెటరు 31 జూలై ఆగస్ట్ లోనే ఆయనకి ఇవ్వాలి. ఆ టైం ప్రెసెంట్ ఉంటే వస్తాం మేము. ఎక్కడెప్పుడు మాకు పెన్షన్ తక్కువ సార్, ఎక్సర్వీస్ మెన్కి అందరికీ. స్టేట్ గవర్నమెంట్ మాదిరిగా పెన్షన్ అంత రాదు మాకు. ఉన్న దాంతోనే మేము నడుచుకుంటాము. దాని నంద్యాల మాజీ సైనికులు ఈరోజు నంద్యాల మున్సిపాలిటీ ఆఫీస్ అందరూ రావడం జరిగింది. మన చైర్పర్సన్ మేడంతో కలిసి మాట్లాడినాము. మన దౌలత్ ఖాన్ చనిపోయిన విషయం గురించి అండ్ మాజీ సైనికుల ఇండివిజువల్ ప్రాబ్లం గురించి వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించినారు. మా పని, మా ప్రాబ్లమ్స్, మా ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ అండ్
దౌలత్ ఖాన్ సార్ వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని, వాళ్ళ కుటుంబం ఈరోజు రోడ్డు మీద పడింది కాబట్టి ఇండివిజువల్గా సాయం చేయాలి, వాళ్ళకు గవర్నమెంట్ ఆదుకోవాలని, వాళ్ళ కూతురికి కానీ ఉద్యోగం కావాలని రికమెండ్ చేస్తున్నాము. ఇంకా మన న్యాయశాఖ మంత్రి గారు ఫరూక్ గారు ఇప్పుడు ప్రజెంట్ మన స్టేషన్లో ప్రజెంట్ లేడు, బయట ఉన్నాడు. ఒక 4 రోజుల తర్వాత వచ్చిన తర్వాత మళ్ళా పెద్ద ఆయనతో కలిసి మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. బనగానపల్లి పట్టణంలో ₹1 కోటి ముస్లిం మైనార్టీ షాదీ ఖానాను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పునఃప్రారంభించారు. ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ నిధుల కింద ₹1 కోటితో పాటు మంత్రి సొంత నిధుల కింద గతంలో 30 లక్షల, ప్రస్తుతం 25 లక్షలు ఇచ్చినట్టు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, నాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మైనార్టీ వారికి మంచి చేయాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. గత వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి అధికారాన్ని చేపట్టిన తర్వాత ఈ షాదీఖానా అన్యక్రాంతం చేశారు. మళ్లీ నేను గెలిచి కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కార్యక్రమాన్ని పునఃప్రారంభం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 1 ఎకరాకి 17 సెంట్లు ఉన్న షాదీఖానా స్థలంలో అక్రమదారులు అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, త్వరలో వాటిని తొలగించి 9 నెలల్లో ఈ షాదీఖానాను పూర్తి చేస్తానని మంత్రి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవర్ పెట్టినారు మీరు పని చేయండి. ఇవి 2 ఉన్నాయి చూడండి, చెక్ చేసుకోండి. స్ట్రెంత్ బాగుంటుంది, స్ట్రెంత్ బాగుంటుంది కాబట్టి చేస్తే దీన్ని గత తెలుగుదేశం ప్రభుత్వంలో నాటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, నాటి ఈ యొక్క వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి మంత్రి శ్రీ ఫారూక్ చేతుల గారి ఆశీస్సులతో బనగానపల్లె పట్టణంలో ₹1 కోటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు, అదేవిధంగా నా సొంత నిధులు ₹30 లక్షల ప్రభుత్వానికి డీడీ రూపంలో నేను చెల్లించడం జరిగింది. దాని తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఏదైతే బనగానపల్లె పట్టణ ప్రజలు, ముస్లిం మైనార్టీ సోదరులు, చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా కళ్యాణ మండపాలకు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మైనార్టీ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఏదైనా చేయాలి, వీళ్ళకి ఆ ప్రాంతవాసులకు న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను ఒక దృఢ సంకల్పంతో నా సొంత డబ్బులు ₹30 లక్షల, ఈ యొక్క నిధులు ₹1,30 లక్షలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ప్రభుత్వం కూడా రాకపోవడము, ఎన్నికల్లో నేను ఓడిపోవడంతో ఏదైతే ప్రభుత్వాలలో ఏదైనా ఒక గత ప్రభుత్వంలో మొదలుపెట్టినటువంటి పనులు వచ్చిన ప్రభుత్వం కానీ మళ్ళీ నెక్స్ట్ ఎన్నికైనటువంటి శాసనసభ్యులు కానీ ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా మైనార్టీ ప్రజల మీద బనగానపల్లెలో మెజార్టీ ఇచ్చారు 2019లో నాకని, అదేవిధంగా ప్రజలు ఇది చేస్తారా మీరని చెప్పి కచ్చగట్టినటువంటి మూర్ఖత్వంతో నాటి ఎమ్మెల్యే కాట్సాని రామిరెడ్డి చర్యలు, కొంతమంది మైనార్టీ నాయకులు ఇక్కడ ఏం పనికి వస్తుంది,
ఇక్కడ ఎవరెవరు వస్తారు, ఇది దీనికంటే అందమైనది కడతామని చెప్పి వీళ్ళకి సపరేట్గా, జెంట్స్కి సపరేట్గా ఒక వంటగది సపరేట్గా చేస్తాము. అదేవిధంగా కాంపౌండ్ వాల్ కూడా లేదు ఎస్టిమేషన్లో, కాంపౌండ్ వాల్ను కూడా నిర్మించాలని చెప్పి ఇప్పుడే ఆలోచనకు వచ్చింది. ముందుగా అన్యాయక్రాంతమైనటువంటి 1 ఎకరా 17 సెంట్లు ఈ వక్స్ బోర్డు స్థలం ఇది. ఆ 1 ఎకరా 17 సెంట్లలో ఎవ్వడు ఏమి ఉండగాని కూడా అన్యాయక్రాంతమైన వాటించి దాని మీద చర్యలు తీసుకుంటాము. దీంట్లో ఎవరి ప్రలోభాలు కానీ ఇంకొకటి కానీ లేదు. ఎందుకంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించినంత వరకు ఎక్కడైనా మాకు ఆదాయాలు అవసరము, ఆదాయాలు కానీ దీనికి రావాల్సిన డబ్బులు దీనికి రావాలి. కాబట్టి ఏ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకా అన్యాయక్రాంతము. అదేవిధంగా పాతబాడ సమీపంలో కూడా పక్కనే బస్టాండ్లో చాలామంది అక్రమంగా బంకులు వేశారు, షెడ్లు వేశారు. అదంతా కూడా గ్రామ పంచాయతీది. వాళ్ళ మీద కూడా చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఏవైతే అక్రమంగా నిర్మించే నిర్మాణాలు మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకొని వాటిని ఏ విధంగా చేయాలని చెప్పి అధికారులతో మాట్లాడి దీన్ని కూడా త్వరలోనే నాకు తెలిసి భగవంతుడి దేవన అన్ని సహకరిస్తే ఆ 9 నెలల కాలంలోనే కంప్లీట్ చేసేసి ప్రజలకు అంకితం చేస్తాను తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని మళ్ళీ కల్పించినటువంటి ప్రజలకు, బనగానపల్లి నియోజకవర్గ మైనార్టీలకు ఈ యొక్క అంకితం చేస్తానని చెప్పి తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా, బహిరంగ మద్యపానం, జూదం తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక డ్రోన్ నిఘా. జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లాలో పండుగ వేళలో నిర్మానుష్యమైన ప్రదేశాలు, తోటలు, మదరగు ప్రదేశాలలో జూదం, బహిరంగ మద్యపానం, గంజాయి వినియోగానికి తదితర అసాంఘిక కార్యకలాపాలపై, శివారు ప్రాంతాలు మరియు వివిధ ఊరేగింపులపై అనుకూలంగా ఉండే ప్రదేశాలపై డ్రోన్ కెమెరాతో ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. నంద్యాల జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాలోని ఆలగడ్డ, నంద్యాల, ఆత్మకూరుడు అన్ని సబ్ డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై మరియు వివిధ ఊరేగింపులపై నిఘా ఉంచేందుకు డ్రోన్ కెమెరాలను ఉపయోగించి పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. వెలుగోడు, నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బిలాలపురం, పెద్దకొట్టాల, అయ్యలూరు తదితర గ్రామాలలో మరియు పట్టణంలోని వివిధ ప్రదేశాలతో పాటుగా ఆయా పరిసర ప్రదేశాలలో నేరాలు చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలలో డ్రోన్ కెమెరాతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో బహిరంగ మద్యం సేవించడం, గంజాయి వినియోగం, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహణ, ఈవ్ టీచింగ్, చైన్ స్నాచింగ్ ఇతర నేరాలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా రవాణా శాఖ అధికారి రజియా సుల్తానా 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలలో భాగంగా నంద్యాల రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ బస్టాండ్ లో ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రతా వార్షికోత్సవం సందర్భంగా వారికి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ జిల్లా రవాణా శాఖ అధికారి గజే సుల్తానా 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి, ఆర్టీసీ డిఎం గంగాధర్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని, మీరు చేసే ఒక చిన్న పొరపాటు వలన ప్రమాదం జరిగి మీరు కుటుంబం ప్రమాదంలో పడటమే కాకుండా ఇతరులు కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని, కావున మీరు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. నంద్యాల జిల్లా ఎస్పీ అదరాజ్ సింగ్ రాణా ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్ నందు రోడ్డు ప్రమాదాలు తగ్గించాలని, స్కూళ్లు మరియు కళాశాలలు మరియు ముఖ్యమైన కూడలిల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడంతో పాటు రోడ్డు భద్రతా నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అంటే యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయిన డ్రైవర్స్ కి ఫ్యామిలీ కౌన్సిలింగ్, తర్వాత ఈ విధంగా ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అనేది టేకప్ చేయడం జరుగుతుంది. సో ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు బైక్ రైడర్స్ తోటి మనకి ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి మరి దాని మీద కూడా డ్రైవర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ 1 month లో యాక్సిడెంట్స్ జరగకుండా అనే దాని గురించి ఈ 1 month కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
నంద్యాలలో చలి ఎక్కువగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని 20వ తేదీ నుండి కుష్ఠవ్యాధి వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వైద్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ మాట్లాడుతూ పట్టణంలో తెల్లవారుజాము నుండి తీవ్రంగా చలి ఎక్కువగా ఉందని పిల్లలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. అదేవిధంగా 20వ తేదీ నుండి కుష్ఠవ్యాధి వార్షికోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ఇంటింటికి వెళ్లి సర్వే చేయడం ప్రజలు సహకరించాలని తెలిపారు. సాయంత్రం రేపు వేస్తానులే. ఓకేనా? అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా ప్రజలందరికీ వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ఈ సీజన్లో మనకు గత 4-5 రోజుల నుంచి కూడాను చలి వాతావరణం ఎక్కువగా మార్నింగ్ టైంలో ఉంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ ఉదయం పూట బయట రాకుండా ఉండడం కానీ, ఈ స్వెట్టర్లు ధరించడము, అలాగే పిల్లలను ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కోల్డ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి పిల్లలను ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే రెండవది, ముఖ్యంగా మన గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు వారి మేడం గారి ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి 2వ తేదీ వరకు కూడా జాతీయ కుష్ఠవ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించడం అనే కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇంటింటికి తిరిగి ఈ కార్యక్రమం 20వ తేదీన ప్రారంభించబోతున్నాము. ఇందులో ముఖ్యంగా గతంలో 2 సార్లు మన ఈ క్యాంపెయిన్ ఎవరి 6 months ఒకసారి జరిగే క్యాంపెయిన్ మనము జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా మనం దాదాపుగా లెప్రసీ కేసులన్నీ మనం డిటెక్ట్ చేస్తూ కొత్త కేసులని గుర్తించడము, వాటి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా చాలా మందికి ట్రీట్మెంట్ ఆల్రెడీ లాస్ట్ టైం చేసినప్పుడు 35 కేసెస్ గుర్తించి వాటికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు దాదాపుగా 120 కేసులు మన జిల్లాలో లెప్రసీ కుష్ఠవ్యాధి కేసులని రన్నింగ్ అంటే ట్రీట్మెంట్ లో ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. ఇది లేటుగా అంటే వెంటనే వచ్చే వ్యాధి కాదు, కానీ లేటుగా అంటుకునే వ్యాధి, ఈ ఇన్ఫెక్షన్ డిసీజ్. కాబట్టి మనము ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే మనం సమీప ఆరోగ్య కేంద్రంలో కానీ మేము ఇంటింటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి చెప్తే వెంటనే మళ్ళీ తదుపరి పరీక్షలు చేసి వాటి ట్రీట్మెంట్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ పొడలు, చర్మం మీద ఉండే పొడలు అంటే మచ్చలు ఉంటాయి, పొడలు అవన్నీ కూడా స్పర్శ లేకుండా మనం గిచ్చినా కూడా నొప్పి లేకుండా ఉండే పొడలు వీపు భాగంలో కానీ శరీర భాగంలో ఎక్కడైనా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటి అన్నిటినీ కూడా గుర్తించి మీకు తెలియకపోయినా కూడా మా టీం ఆశ తర్వాత ఏఎన్ఎం అలాగే MLHPs CHOs వచ్చినప్పుడు మీరు దయచేసి వారికి పొడలు ఉన్నట్లయితే కొన్ని వాళ్ళకు చూపించినట్లయితే వాళ్ళు దానికి నిర్ధారణ చేసి అవునా కాదనే దానికి పరీక్షలు చేసి ఖచ్చితంగా నిర్ధారించి తర్వాత ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చేతుల్లో నుంచి వస్తువులు జారిపోతూ ఉంటాయి కొన్నిసార్లు, అరిచేతులు అరికాలలో స్పర్శ కోల్పోతూ ఉంటారు. అలాగే కాళ్ళకు చెప్పులు వేసుకుంటాం, అవి జారిపోతూ ఉంటాయి. తర్వాత వేడి నీళ్ళు చల్లనీళ్ళు అనే స్పర్శ తెలియదు, వేడిలో నీళ్ళు పెట్టినప్పుడు తెలియదు. సో ఇలాంటి లక్షణాలతో ఉన్నట్లయితే వెంటనే మా ఆరోగ్య సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు తెలియజేయాలని కోరుతున్నా. ఇవన్నీ అనుమానిత కేసులు. ఈ కేసులన్నిటి మళ్ళీ తదుపరి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న మెడికల్ ఆఫీసర్లు పరీక్ష చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ కూడా మల్టీ డ్రగ్ థెరపీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆ మందులన్నీ ఇచ్చిన తర్వాత వారికి ఇది నయమయ్యే వ్యాధి, కుష్ఠవ్యాధి అంటే మనం అర్లీగా గుర్తించినట్లయితే ఈజీగా నయం అవుతుంది. కాబట్టి దయచేసి ఇటువంటి లక్షణాలు ఉన్న వారందరూ కూడా ప్రజలు ఆ టీంకు సహకరించి లాస్ట్ టైం గతంలో ఏ విధంగా అయితే మీరందరూ సహకరించారు అలాగే ఈసారి కూడా సహకరించి రేపు జరగబోయే 20వ తేదీ నుంచి జరగబోయే కుష్ఠవ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమంలో అందరూ కూడా ప్రజలు భాగస్వామ్యం అయ్యి వారి యొక్క ఏదైనా ఇటువంటి లక్షణాలు ఉన్నదైతే వెంటనే తెలియజేసినట్లయితే వారికి ట్రీట్మెంట్ ఇచ్చి మా ఆరోగ్య ట్రీట్మెంట్ వైద్యం అందించే కార్యక్రమం చేస్తాం. దీనికి సంబంధించి దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 516 ప్రతి గ్రామంలో 516 సెక్రటరియట్లలో టీంలన్నీ రెడీగా చేశాము. అలాగే డిస్ట్రిక్ట్ లెప్రసీ ఆఫీసరు అలాగే జిల్లా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. మన మేడం గారు కూడా మండే రోజున PGRS లో డీటెయిల్ గా అందరికీ చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి వారికి డిపార్ట్మెంట్ కు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. థ్యాంక్ యూ.
నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం వివాదంగా మారింది. కోర్టు వివాదంలో ఉన్న ఇంటిని రిజిస్టర్ చేశారంటూ సబ్ రిజిస్టర్ సత్తార్పై సస్పెన్షన్ వేటు పడింది. తమ ఆస్తిపై కోర్టులో స్టే ఆర్డర్ లేదంటూ సాక్ష్యాలతో ఇంటి యాజమానులు మీడియాకు ముందుకు వచ్చారు. స్టాంప్ అండ్ రిజిస్టర్ డిఐజీకి తమ అన్న దౌలతప్పుడు ఫిర్యాదు చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఇంటి యజమాని కరీముల్లా మాట్లాడుతూ విచారణ చేయకుండా సబ్ రిజిస్టర్ పై చర్యలు తీసుకుంటున్నారన్నారు. తప్పుడు ఫిర్యాదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. పేరు కరీముల్లా. ప్రొద్దుటూరులోని ఒక ఆస్తిని కొనేటి కాలంలో 23-366 గల ఆస్తిలో లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి ప్రొద్దుటూరులో ఉండే మహబూబ్ దౌలా ఒక తప్పుడు మనిషి ఒక తప్పుడు కంప్లైంట్ ఇచ్చి లేని స్టే ఆర్డర్ను ఉందని చెప్పేసి అధికారులను పక్కదోవ పట్టించి ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అయిన అబ్దుల్ సత్తార్ నంద్యాల సబ్ రిజిస్ట్రార్ గారి సస్పెండ్కు కారణమైనారు. అసలు దాంట్లో ఎలాంటి సస్పెన్షన్ ఆర్డర్ ఇది స్టే ఆర్డరే లేదు. దాంట్లో మేము పోయి ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పోయి మొత్తం విన్నవించాము. మొత్తం వివరించి చెప్పారు. వాళ్ళు దీని మీద సరైన ఇది విచారణ చేయకుండా ఏకపక్షంగా ఆయన సస్పెండ్ చేశారు. సో దీని మీద మళ్ళీ సరిగా విచారించి ఇది చేయాల్సిందిగా కోరుతున్నాం. దీంట్లో అసలు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిన దౌలా, ఈ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ అయిన రామదాసు, కడప డిఆర్ అయిన పివిఎన్ బాబు గారు సరైన విచారణ చేయకుండా ఏకపక్షంగా లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి ఈ సార్ సస్పెండ్కు కారణమైనారు. సో దయవుంచి అధికారులు దీని మీద సరైన విచారణ చేసి ఈ మహబూబ్ దౌలా అనే అతనికి ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ రామదాసు మరియు డిఆర్ పివిఎన్ బాబు గారికి ప్రభుత్వము మరియు అధికారులు కఠిన చర్యలు చట్టపరంగా తీసుకోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. మీకు జరిగిన అన్యాయం పైన ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారా? లిఖితపూర్వకంగా రాసి చెప్పారా? మేము లిఖితపూర్వకంగా తాడేపల్లిలోని ఐజీ ఆఫీస్కు వెళ్ళేసి కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మరియు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వారికి మొత్తం అంతా జరిగిన విషయం అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మా డాక్యుమెంట్ అన్నీ చూసి పరిశీలించి దీనిలో ఏం తప్పులేదు, మా కింది స్థాయి అధికారులు ఏదో పొరపాటు పడినట్టున్నారని చెప్పి వాళ్ళకు మా ముందరనే ఫోన్ చేసి కొద్ది విచారించి తగు విధంగా ఇచ్చేసి సబ్ రిజిస్ట్రార్ గారికి సస్పెన్షన్ ఆర్డర్ రివోక్ చేయాల్సిందిగా వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు సరైన విచారణ చేసి వాస్తవాలను మొత్తం అన్నీ చూసి గమనించి మా దగ్గర ఫుల్ ఎవిడెన్స్ ఉన్నాయి. మమ్మల్ని పిలిచిన మేము కూడా విచారణగా హాజరవుతాము. ఇవన్నీ చూసి మా దగ్గర ఉన్న పక్క రికార్డును వాళ్ళు ఈ అనవసరంగా దాని మీద రాద్ధాంతం చేస్తున్నారు. మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి, అన్ని రికార్డులు ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా కోర్టులో వివాదాలు ఉన్నాయి. వేరే అసలు దౌలాకు ఈ ఆస్తికి ఎలాంటి సంబంధమే లేదు. అసలు అతను ఒక అలిగేషన్ మనిషి, 420 లిటిగేషన్ మనిషి. అతను ఎప్పుడు వివాదాల్లోకి వెళ్తుంటాడు. ఈ మనిషే మొత్తం అంతా ఇది చేసి లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పేసి తప్పుడు సమాచారం అధికారులను కూడా తప్పుదోవ పట్టించినాడు. మీకేం న్యాయం కావాలంటే ఇప్పుడు మాకు వచ్చేసేసి మా రికార్డు మా డాక్యుమెంట్ అన్ని పరిశీలించి చూసి మాది పర్ఫెక్ట్ ఉన్నాయి. సో దీని మీద స్టే ఆర్డర్ కూడా ఎలాంటి స్టే ఆర్డర్ కూడా లేదు. స్టే ఆర్డర్ 23/2015లోనే ఎక్స్పైర్ అయిపోయింది. లేని స్టే ఆర్డర్ ఉందని చెప్పిన ఈ సబ్ రిజిస్ట్రార్ ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్కు, ఈ షేక్ మహబూబ్ దౌలాకు మరియు కడప డిఆర్ అయిన వీళ్ళకు సరైన విచారణ చేయకుండా సస్పెన్షన్ చేసిన వాళ్ళ మీద ప్రభుత్వము కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో మెడికల్ స్టోర్లో కామన్ మ్యాన్ గా ఆకస్మిక తనిఖీ నిర్వహించిన జిల్లా వైద్య శాఖ అధికారి వెంకటరమణ. నంద్యాల షిరిడి సాయిబాబా ఆలయంలో 25వ వార్షికోత్సవానికి ఏర్పాటు సిద్ధం. భక్తులకు ఉచితంగా అన్నదానం.
దౌలత్ ఖాన్ కుటుంబానికి న్యాయం చేయాలి. నంద్యాల రిటైర్డ్ ఆర్మీ సంఘం నాయకులు, మున్సిపల్ కమిషనర్. ముస్లిం సోదరుల షాదీఖానాను కేవలం 9 నెలల పరిమితిలోనే పూర్తి చేస్తామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లాలో కొనసాగుతున్న డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా. జిల్లా ఎస్పీ అదురా సింగ్ రాణా. జాతీయ రహదారి భద్రతా మహోత్సవాలు. ఆర్టీసీ డ్రైవర్లకు, వాహనదారులకు అవగాహన. నంద్యాల పట్టణంలో తీవ్రంగా ఉనికిస్తున్న చలి. పిల్లలపై తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోండి. నంద్యాల సబ్ రిజిస్టర్ సస్పెన్షన్ వ్యవహారం వివాదంగా మారింది. కోర్టు వివాదంలో ఉన్న ఇంటినే రిజిస్టర్ సబ్ రిజిస్టర్ సత్తార్పై సస్పెన్షన్ వేటు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరింత అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నంద్యాల న్యూస్ 9.